శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీలా सप्तदश परिच्छेद ये परिच्छेद हमारा आलोचना करছি महाप्रभु बोलছেন ज्ञान कर्म योग धर्मे नहे कृष्णवश कृष्णवश हेतु एक कृष्ण प्रेम रस भक्तगणे प्रभु नाम महिमा कहिलो सुनिया पड़ुआ ताहा अर्थवाद कइलो नामे स्तुतिवाद सुनी प्रभुर हइलो दुख सवारी निषेधिलो इहार ना देखिवे मुख मुखेट कर हाय ओठाकू सगणे सचेले गिया कइलो गंगा स्नान भक्तिर महिमा ताहा करिलो व्याख्या ज्ञान कर्म योग धर्मे नहि कृष्णवश कृष्णवश हेतु एक कृष्ण प्रेम रस अपराधी मुख देखले सचेले गदर डूब दीते हैं कतबार देखছি আমরা ওজন্য কিছু হচ্ছে না మహాప్రభు ఒకానొక సమయములో చక్కగా భగవన్నామ మహాత్మ్యం చెబుతూ భగవంతుడి యొక్క నామ సంకీర్తనం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అంటే అందులో నాబోటి ఒక దౌర్భాగ్యుడు ఆహా ఎంతో కష్టపడితేనే కానీ మోక్షం రాదు ఆ మోక్షం కృష్ణ అంటే వచ్చేస్తుందా ఏం లేదు ఆయన నామ సంకీర్తనం ప్రచారం చేయడం కోసం అవతరించారు దానికోసం భగవంతుని యొక్క నామందు శ్రద్ధ కలిగించడం కోసం చెప్తున్నారు అని నామ అర్థవాద అనుకున్నారు వెంటనే మహాప్రభు కోపం వచ్చింది వీడు నామాపరాధి భగవంతుడి యొక్క నామం యొక్క మహత్యాన్ని అతిస్తుతి అనుకుంటే అది నామ అపరాధం అవుతుంది వెంటనే వాడి ముఖం ఎవరు చూడకుండా చెప్పి ఆ రోజు నుంచి వాడి మహాప్రభు బహిష్కరించారంటే అందరిని తీసుకువెళ్ళి ఎవరైతే ఈ విధంగా అపరాధం చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క ముఖం చూస్తే మనం కట్టుకున్న వస్త్రములతో పాటు వెళ్ళి గంగానదిలో స్నానం చేయాలి ఇదేం పనిష్మెంట్ అండి ఇప్పుడే కదా కృష్ణనామం నామ సంకీర్తనం చేసినట్లయితే అన్ని నదిలో స్నానం చేయడం ఫలితం వస్తాం మళ్ళీ చేయడం ఎందుకు అని మనం నా కూడా అడుగుతూ ఉంటాడు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఏది నిర్దేశించాడు చేయవలసినది ఆ దోషం పరిహారం చేయాలి అంటే మనం చేయవలసిందే దానికన్నా ఇది ఎక్కువ గోదావరి స్నానం చేయడం ఎక్కువ అంటే ఎక్కువే అక్కడ ఆ సమయంలో అదంతే అది శాస్త్రవాక్యము భగవంతుడు చెప్పిన వాక్యము మనం ఉపయోగిస్తూ ఉంటాం బుద్ధి మీకు ఇష్టాన్ని పోయేయండి మేము చేయక్కర్లేదు వితండవాదం తర్కం అంటారు అక్కడ నీ బుద్ధి పని చేయదు చెప్పిందో చేసేయడం అంతే ఎవరు చెప్పారు సాక్షాత్ మహాప్రభు చెప్పారు ఎవరైనా సాక్షాత్ భగవంతుడు సన్యాసి వేషంలో ఉన్నారు ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటించవలసినదే అలా చెప్పారేమిటి మేము కృష్ణాం చేస్తాం చేయక్కర్లేదు ఈ పని చేయదండి అక్కడ అప్పుడు మీ దారి మీదేమో దారి మాదే కాబట్టి చెప్తున్నారు ఏమిటి একদিন মহাপ্রভু ভক্তগণের নিকট নামের অপার মহিয়া বর্ণনা করলে তাহা শুনিয়া কোন দুর্ভাগ্য পড়ুয়া কহিল এই సకల నామ మహిమ ప్రకృత నয় ఎవరిది నిజానికి ఇవన్నీ కూడా సత్యము కాదు ఇవన్నీ శాస్త్రంలో శృతివాదం మాత్రము এই প্রকার নাম মহিমার অন্যার্থ করিলে নামে অর্থবাদরূপ নামাপরাধ হয় नाम अपराध तुल्य अन्य कोनो प्रकार अपराध भयंकर नही నామాపరాధం నుంచి అపరాధం ఇంకేం లేదుట భగవంతుడి యందు అపరాధం చేసినట్లయితే భగవంతుడి యొక్క నామము కృపామైనటువంటిది ఆ నామాపరాధాన్ని మనం ఆశ్రయించి చేసినట్లయితే అది కూడా దైన్యముతోటి అయ్యా నేను అపరాధం చేసిన నామప్రభువును క్షమించని చెప్పి ప్రార్థన చేస్తూ అని నామం చేయాలిట అప్పుడు క్షమిస్తుంది అటువంటి సర్వోత్కృష్ట నామం ఏంది అపరాధం చేసినట్లయితే అది సహింపరానటువంటి అపరాధమట
সেই অপরাধী পড়ুয়া মুখ দর্শন করিতে নিষেধ করিয়া প্রভু সগণে সচেলে অর্থাৎ సవస్త్రే గంగా స్నానం করিলেন. అందరిని తీసుకువెళ్ళి స్నానం చేయి తాను స్నానం చేశారట. తాత్పర్యం ఏమిటంటే నామాపరాధి యొక్క ముఖము చూసినట్లయితే కట్టుకున్న వస్త్రముతో పాటు స్నానము చేయాలంటే మహాప్రభు శిక్షణ ఇచ్చారు. అర్థమైందా? దాని మీద మనం ఇంకా చెప్పామనుకోండి నక్సలోపరి డిజైన్ అంటారు. పెద్దవాళ్ళు చేసిన సవరించడం మనం అంత గొప్పవాళ్ళం. మనం వాళ్ళు చెప్పిందని గ్రహించలేకపోతున్నాం, సవరిస్తాము మనం. అప్పుడు ఇది చెప్పారు, అసలు అది కాదు, అవి చెప్పాడు చెప్పారు. దేశకాల పదం మనం అనుస్మరి చేయాలి కదా. ఈ బుద్ధి పెడితే అంతే. పక్కన భగవంతు పక్కన ఉద్యోగం ఇంకా పడేవాడు ఇంకా ఆ బుద్ధి పోతుంది పక్కకి, పురుషు పట్టేస్తుంది. అనుకున్నా వస్తుంది వస్తుంది వెంటనే. న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్ధవ న స్వాధ్యాయస్తపస్త్యాగో యథా భక్తిర్మమోర్జిత. భగవంతుడు ఏకస్కందములో చెప్పారు, హే ఉద్ధవ్ আমার প্রতি প্রবলা ভক্তি যে রূপ আমাকে বাধ্য করতে পারে ఆ భక్తి ప్రబలముగా ఉండాలి. దుర్బలమైన భక్తి మనది. প্রবল ভক্তি যে রূপ আমাকে বশ করে। अष्टांग योग अभेद ब्रह्म वाद रूप सांख्य ज्ञान ब्राह्मणेर स्वशाखा अध्ययन रूप स्वाध्याय सर्वविधो तपस्या ओ त्याग रूप सन्यासादि द्वारा अमीसे रूप बाध्य होइना. భక్తి లేకపోయినట్లయితే ఎన్ని రకాలు చేయనివ్వండి, భగవంతుడు వశీభూతుడు కాదు. ఏదో అష్టాంగ యోగము చాలా కష్టముతో కూడి ఉంటుంది. కష్టం అందులో ఉంది. యమో నియమం, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, యమ నియమాసన, ప్రాణాహార, ప్రత్యాధారణ, సమాధి, ఏవో ఉన్న రకరకాల మెట్లు. అవన్నీ చాలా కష్టం. అంత కష్టపడి చేసినప్పటికీ కూడా భగవంతుడు వశుడు కాడు. ఇంకా అభేద బ్రహ్మస్వరూపు సాంఖ్య జ్ఞానం, మీ యొక్క బుద్ధిని జాగ్రత్తగా సునిశ్చితముగా తయారు చేసుకుని ఏది సత్యము ఏది మిథ్య నేతి నేతి అనుకుంటూ అటువంటి ఆ బ్రహ్మ అభేద బ్రహ్మవాద రూపము అన్నీ అభేదమే. మరి అభేదం భేదం చూపిస్తున్నావు, ఒకరిని అభేదం అంటే ఇంకొక భేదం చూపిస్తున్నావు. మీతో మమ్మల్ని కూర్చోబెట్టుకోనేవా? మీతో మమ్మల్ని కూర్చోబెట్టుకోనవు, మమ్మల్ని దూరం కట్టే పెడతావు, మళ్ళీ అభేదం అభేదం అంటావు. ఎక్కడుంది నీకు భేదం? అభేదం ఎక్కడ చూపిస్తున్నావు? ఇది లౌకికం, వ్యవహారికం అండి, పరమార్థికం అండి. అక్కడ భేదం చూపిస్తున్నావు నువ్వు. జగత్ మిథ్యా సర్వం బ్రహ్మం అంటారు. సర్వం బ్రహ్మం అన్నప్పుడు ఒక భేదం చూపిస్తున్నావు. అడిగేవాడు లేక అందరూ దానికి గుడి కొడుతూ ఉంటారు సాగినంత వరకు. ఇప్పుడు కూడా ఈ భేదం అందుకుని రెండు చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా రెండు అంతే. అది గురువే శిష్యుడే. ఆయన మోక్షం పనులుగా గురువుగా అనుగొచ్చిన భాగ సేవ చేయవలసిందే. ఆయన నేను ఎప్పుడు పక్కకి వెళ్ళిపోతే తర్వాత కృష్ణుడు పోమంటాడు బయటికి. అక్కడికి వెళ్ళిపోయి గురుగారిని పక్కన పెట్టి వెళ్ళాను కృష్ణుడి దగ్గరికి పోమంటాడు. అంత అయిపోయి చేయవలసిందే. కాబట్టి దీని ద్వారా కూడా భగవంతుడు దొరకడు. ఇంకా బ్రాహ్మణీయ స్వశాఖ అధ్యయన రూప స్వాధ్యాయన, ఎంతో కష్టపడి ఉదాత్త అనుదాత్తాలతో స్వస్వరముతో వేదపారాయణ ఎటువంటి శ్రద్ధ పొరపాటు చేసినా కూడా దొరకడు. చాలా కష్టం. వేదపారాయణ ఉదాత్తనతో చేయడం, లాగాలి, పెట్టాలి, ఇంకా అథర్వేద ఇంకా ఘోరంగా ఉంటుంది. అవన్నీ కష్టపడి నేర్చుకున్నప్పటికీ కూడా భగవంతుడు యందు భక్తి లేకపోయినట్లయితే ఎందుకు పనికిరాదు. ఇంకా సర్వవిధ తపస్య, నిరకాల తపస్సు, కాళ్ళు పైన తల కింద పెట్టి పీకల దాకా సంసరులు మునిగి నిరకాల తపస్సు 4 పక్కల ఎండాకాలంలో అపజగులు పెట్టుకు చేయడం, ఇవన్నీ ఎన్నో చేసేవాడు. చేసినప్పుడు కూడా భగవంతుడు
దొరకడు. మనసు కఠినం అవుతుంది తప్ప మెత్తపడదండి. వీళ్ళ అహంకారం వచ్చేస్తుంది తప్ప ఇందులో ఏమీ రాదు. కాబట్టి ఎటువంటి వాళ్ళకి భగవంతుడు చెప్పాడు. మేము చేసుకోవడం చెప్తామంటే చేసుకో, భగవంతుడు చెప్పాడు కదా. మరి మురారి కే కోహే ప్రభు కృష్ణ బసో కొయిలా సునియా మురారి శ్లోక కోహితే లాగిలా క్వాహం దరిద్ర పాపియాన్ క్వ కృష్ణ శ్రీనికేతన బ్రహ్మబంధురితి స్మాహం బాహుభ్యాం పరిరంభిత. మురారి గుప్తుడు కోహే ప్రభు కృష్ణ వస కొయిలా, మురారికి కోహే ప్రభు కృష్ణ వస కొయిలా సునియా మురారి శ్లోక కొహితే లాగిలా. ఆ మురారి గుప్తును భగవంతుడు ఒకసారి కౌగిలించుకొని, ఆహా నీ యొక్క నిష్ఠ ద్వారా నువ్వు భగవంతుని వశం చేసుకున్నావా అన్నారట. కృష్ణుడు వశం చేసుకున్నావు. వెంటనే ఆయన శ్లోకం చెప్పాట. మీరు బలి చెప్తారని భగవంతుడు నాకు వశమయ్యాడయా. క్వాహం దరిద్ర పాపియాన్ పకృష్ణ శ్రీనికేతన, నేను పాపినటువంటి దరిద్రుణ్ణి నేనెక్కడా, ఇంకా సమస్త సంపదలకి నికేతనయ్యాడు ఆ శ్రీకృష్ణుడు ఎక్కడ. బ్రహ్మబంధు రీతి స్మాహం బాహుభ్యాం పరిరంపిత. బ్రహ్మబంధు అంటే బ్రహ్మములో బ్రాహ్మణులలో అధముడు అనమాట. కొథాయామి అతి పాపిష్టో దరిద్రో కొథాయి శ్రీనికేతన్ కృష్ణ అయోగ్య బ్రాహ్మణ సంతాన జానియా. బ్రహ్మబంధు అంటే యోగ్యత లేనివాడు. బ్రాహ్మణ వంశులు ఇప్పుడు కానీ బ్రాహ్మణ గుణములు లేవన్నమాట. అదని బ్రహ్మబంధు అంటారు. బ్రాహ్మణుల బంధువు అని కాదు అక్కడ అర్థం. గ్రామ సింహం అంటారు. గ్రామంలో ఉండే సింహం దాని పేరు. అలాగే ఇది కూడా అనమాట. నేను అయోగ్యుడిని అయినప్పటికీ కూడా అయోగ్యుడు బ్రాహ్మణ సంతానం తెలుసుకొని ఆయన ఎవరు భగవంతుడు నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఇది అతి ఆశ్చర్య విషయం. ఇది గొప్ప ఆశ్చర్య విషయం. ఇది అంటే ఏమిటి అర్థం? భగవంతుడు చూసేది అంతర్భావాన్ని మాత్రమే. నదుడైనా కూడా ఆయన ఎప్పుడూ భగవంతుడిని నిందించుకోలేదు, లేదా కావాలని కోరుకోలేదు. బ్రాహ్మణ ఇటువంటి గుణాలన్నీ ఆయనలో ఉన్నాయి. అంతేకాకుండా చిన్న స్నేహితుడు. భగవంతుడు ఎప్పుడు కూడా బంధాన్ని వదిలిపెట్టడం, మనమే వదిలిపెట్టేద్దాం. ఇప్పటికీ భగవంతుడు ప్రభువు కాబట్టి మనల్ని ఎప్పుడు ఆదుకుంటూనే ఉంటున్నాడు. సుహృదంతరాత్మ అన్నారు. ఆయన మన హృదయములలో ఉండి పరమాత్మరూపంగా అన్ని బాగోగులు చూసుకున్నాడు ఆయన. ఒక్కసారిగా మనం వేసినటువంటి అరగకపోతే యావత్ మన పరిస్థితి. కాబట్టి ఎన్ని విధములుగా లోపల ఆయన ఉండి మన కోసం అన్ని బయట అమర్చి ఇచ్చేటువంటిది సహాయం ఒక రకం, లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎన్ని రకాల క్రియలు చేసి ఎన్ని రకాల మార్పులు అవ్వాలన్నది సప్త ధాతువులుగా తయారు చేసి ప్రాణవాయువుగా చేసి రక్షిస్తూ ఉంటాడు భగవంతుడు. కానీ మనం ఆయన ఒక్కసారి కూడా చూడం. సంబంధాన్ని మనం తెంచేసుకున్నాం. ఆయన కూడా తెచ్చుకోడు. ఆయన ఇచ్చోడు, నువ్వు అనుకుంటే నేను కాకపోతానా అని చెప్పి ఆయన అటువంటి భగవంతుడు ఆయన ఆలింగనం చేసుకున్నాడు. ఎవరని? సుధాముడిని, కుచేలుడిని. ఆ భాగవత శ్లోకం చెప్తున్నారన్నమాట. ఆ భగవంతుడి యొక్క గుణం అటువంటిది. కృష్ణుడు వసుడే అంటే అది నా గొప్పదనమా? భగవంతుడు ఉన్నటువంటి దయార్ద్రము అని చెప్పి ఆయన తన యొక్క దైన్యాన్ని అక్కడ తెలుపుకున్నాడు. కానీ కుచేలుడు ఎవరైనా ఉండగలుగుతారా? సుధాముడు ఎవరు ఉండగలుగుతారా? అంత భగవంతుడు సన్నిహితం, ఆయన యొక్క అంత ఇంటిమేట్ ఫ్రెండ్. అలా అయినా కూడా ఒక్కసారి కూడా ఒక ఫోన్ చేసి నాకు ఇలా పరిస్థితి అప్పుడు చెప్పుకున్నాడా? కాబట్టి ఆ సంబంధాన్ని ఎవరు వాడుకోకూడదు లౌకిక క్రియల కోసం. సుధాముడు వాడుకోలేదు. అక్కడ వచ్చినప్పుడు కూడా ఏం చెప్పలేదు. దాని యొక్క దాన్ని చిన్ననాటి యొక్క కథ చెప్పుకున్నారు తప్ప తన లోపం ఏమీ ఒక్క పనితో చెప్పలేదు.
అని భగవంతుడు గ్రహించిన వాడై, గ్రహించడం దానికి తెలుసు కదా, ఇచ్చాడు. అది భగవంతుడి యొక్క, భక్తుడి యొక్క దైన్యం ఈ విధంగా ఉండాలి. భగవంతుడు కృష్ణుడు ఆ విధంగా ఉంటాడు, ఇంకెవరో ఉండరు ఆ విధంగా. హరే కృష్ణ. కాబట్టి ఆ విధంగా ఆయన అనుగ్రహించారు. ఏక దిన ప్రభు సభో భక్తగణలుయ్యా సంకీర్తన కొరి బోయిసి শ্রমযুক্ত হইয়া, কি হইয়া? খুব সংকীর্তন করার খুব পরিশ্রান্ত হয়ে যায় সবাই। আয়া এক জায়গায় সবাই বসেছেন। ఒకానొక రోజుని మహాప్రభు భక్తులతో పాటు మహాసంకీర్తనం చేశారట. సంకీర్తనం చేసేటప్పటికీ అందరికి పాపం నిస్త్రాణ వచ్చేసింది అనమాట. అందరూ అసలు కూర్చున్నారు. ఏకో ఆమ్ర బీజు ప్రభు অঙ্গনে রোপিল, তৎক্ষণে জন্মিয়া বৃক্ষ বাড়িতে লাগিল, দেখিতে দেখিতে বৃক্ষ লাগিল ফলিতে, পাকিল অনেক ফল সবেই বিস্মতি। আমাদের মহাপ্রভু এরকম করে আনতে পারে না? হ্যাঁ, সাক্ষাৎকার সব দেখাতে হবে। এটা এমনি এই ফল না, সাইকেল দেখেছো, তোমার সামনে দেখেছো তো, বীজ রোপণ হলো, গাছ হলো, তারপরে আমগুলো হলো, সব গাছে পেকে গেছে। নিয়ে আসো, খড় দিয়ে দাও, একটা ইঞ্জেকশন করো, স্প্রে করো, পেকে যায়। গাছে পাকা ফল ఆస్వాదన అలదా. దాంతో తన వాళ్ళందరి యొక్క పరిశ్రమను చూసుకొని, పరిశ్రమ అటువంటి టైంలో ఏం చేస్తారు, అన్నం పెడితే తిరిగి తిని అరిగితే సమయం పడుతుంది. అటువంటి వాళ్ళు వెంటనే మనకి ఇమీడియట్ శక్తి కావాలంటే ఏం చేయాలి? గ్లూకోజో రసం ఉంటారు, అవి దాని అన్న పోయాలన్నమాట. అందుకని మహాప్రభు వాళ్ళ ఇందుకు సమక్షంలోనే ఒక మామిడి టెంకని భూమిలో పాతారట. చూస్తున్నారు ఇక్కడ చూస్తుండగానే మన కంప్యూటర్లో సినిమా చూపిస్తుంటారే యాడ్స్ లో, ఆ విధంగా వెంటనే అలా లేచిపోయింది, చెట్టు వచ్చేసింది. బోల్డన్ని పళ్ళు, కాయలు కోసుకోవడం ముక్కబడడం ఏం లేదు, చెట్టును ముగ్గిన పళ్ళు చాలా వచ్చాయి అనేక. దేకితే దేకితే వరకు లాగిలో పొలితే, ఫలం అంటే అంకురించి చెట్టు పెద్దదయ్యి పండు ఇచ్చేందుకు అది ఫలం అన్నమాట. అది అవ్వకపోతే అది ఫలం కాదు, అది మనం చేసిన ఫలితం, పనికి ఫలితం రాదు కదా, ఫలితం అవుతాయి అన్నమాట. ఆ ఫలం వచ్చింది. చూస్తుంటేనే పాకిలో అనేక ఫలం సభే, అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమిటి ఇంతలా పాకిలో అనేక ఫలం. ఏ భగవంతుడు ఎలా అంటే వచ్చేవా? అలా మాయలు చేయడు, నా భగవంతుడు అలా మాయలు చేయడు చూపి స్పష్టంగా. అని ప్రకృతి సిద్ధమైనటువంటి ఇవన్నీ కూడా వచ్చినవి కాదు. శాతో দুই ফল প্রভু শীঘ্র পড়াইল, লেখাপড়ানো 204। শাতো দুই ফল প্রভু শীঘ্র পড়াইল, প্রক্ষাళন করি কৃষ্ণে ভোগ লাগাইল। দেখুন কোন জায়গায় বিধি উল্লঙ্ঘন করে নাই। গৌরহরি তিনি সন্ন্যাসী, স্বয়ং ভগবান সন্ন্যাস রূপ ধারণ করেও তিনি পায়ে হেঁটে গিয়েছেন। কোন বিধি কখনো উল্লঙ্ঘন, 3 বেলা স্নান করেছেন, সুসন্ধ্যা করেছেন, মাটিতে শয়ন করেছেন, ব্রাহ্মণ ভক্তদের বাড়িতে খেয়েছেন, অন্য কারো হাতে খাই নাই। সন্ন্যাসীর লক্ষণ এইগুলো করবে কেউ করলে আমরা বিধি বিধি। এখন অনুরাগ মহাপ্রভু অনুরাগ কম ছিল নাকি? আমাদের নিজের মতো আমরা সুযোগের মতো সব নিয়মগুলো আমরা পাল্টে দিচ্ছি। এই గౌరహరి হবে సబ్ কিছু যাক. ఆ విధముగా వెంటనే భగవంతుడు లెక్క పెట్టి 200 పళ్ళు కోసేట. మరి ఏం లెక్కైంది? 200 పళ్ళు వెంటనే ఆయన కోసి కడిగి భగవాన్ నైవేద్యం పెట్టారు. ఎక్కడా మహాప్రభు విధిని ఎప్పుడు కూడా ఉల్లంఘించలేదు. ఆయన నియమాన్ని నాసికుల నాయకు అన్నారు. అందుకని బ్రాహ్మణులు ఆయన శ్రేష్ఠుడు, రాజు, సన్యాసులు ఆయన. కాబట్టి వెంటనే ప్రక్షాళన కోరి కృష్ణే భోగ్ లాగాయు। రక్త పీత వర్ణ నాహి
আষ্টি বলকল এক জনের পেট ভরে খাইলে এক ফল. రకరకాల రంగు ఉంటాయి, ఎరుపు రంగు ఉన్నాయి, పసుపు రంగు ఉన్నాయిట. వాటికి పైన తొక్క లేదు, లోపల టంక లేదుట. మరి అవేమవుతుందో చదువు తెలియదు. మరి అది అలా ఎలా పడుతుంది? పైన పైన తొక్క లేకుండా ఎలా పడుతుంది? పైగా ప్రపక్వం బాగా ముగ్గినట్టు అవి. మరి ముగ్గిన పండు మరి పైన తొక్క లేకపోతే కింద పోయి రసం కారిపోదు. అయ్యగా ఏకజొన్ననే పేటు పోరి కాయలే ఏక ఫాల్. ఒక పొడితే ఒక మనిషి యొక్క చక్కగా ఉన్న ఇంత తిన్నా కూడా వాడి నిండిపోతుంది. అదే లావుగా ఉన్న ఇంత తిన్నా కూడా ఒక పొడి సరిపోతుంది. అవును, పెద్ద నాకైతే పెట్టే మూడు పొడి తినాలి, అదే పొట్టలు ఎండదు. ఒకటి సగం తిన్నా అయిపోతుంది. అలా కాదుట, సైజు అలాగే ఉన్నాయి. లోపల వాడి యొక్క అంటే ఒక్కొక్క పండు వాడి యొక్క పరితృప్తి కలిగించి ఆ క్షుదాన్ని కూడా తెగిపోతుంది అనమాట. పెట్టి నీపోయింది. దేకియా సంతుష్ట హోయిలా శచీరనందన్. ఆయన తృప్తి కలిగింది, వాళ్ళకి కాదు తిన్న వాళ్ళకి. దేకియా సంతుష్ట హోయిలా శచీరనందన్ సబాకే ఖవాలో ఆగే కొరియా భోకన్. ఒకసారి దాన్ని ముందు రుచి చూసి అందరికీ తినిపించారట చక్కగా. అష్టి బల్కల నాహి అమృతో రసమয় এক বল খাইলে রসে উদর పూరాయ్. దానికి టెంకా లేదు, దొక్క లేదు. ఒకరు తినేటప్పటికీ పొట్ట నిండిపోయేది, నిండిపోయింది. ఏ మతో ప్రతిదిన ఫలే 12 మాస్. ఏ బాబా అప్పుడు వచ్చింది అయిపోయింది, అప్పుడు వచ్చింది మ్యాజిక్ వాళ్ళు చూపిస్తారు. అయిపోయిందని మళ్ళీ కనపడదు, తర్వాత చేయమంటే అయిపోయిందిగా అంటారు. అలా కాదురా, ఇది పెట్టినది ఎంతకాలం అక్కడ భక్తులు అంతకాలం అనమాట. 60 రోజులు. ఇంకేం కావాలి, వండుకోవాలి, ఇంకేమన్నా అక్కడ వెళ్ళడం కూర్చోవడం తినడం అంతే. కోయక్కలే ముక్కర్లేదు, ఏమక్కర్లే. మతో ప్రతిదిన్ ఫలే 12 మాস వైష్ణవ ఖాయేన ఫల్ ప్రభుర ఉల్లాస్. తింటుంది తల్లి, అంత కలిగి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆనందపడుతూ తింటుంటే ఆవిడకి ఆనందం అంట. కష్టపడి పాపం పొద్దున్న ఎప్పుడో లేచి వంట చేస్తుంది అని పెట్టేటప్పటికి వాళ్ళు తింటుంటే ఆనందంతో అదే ఆనందం. ఆ విధంగా మహాప్రభు భక్తులు తింటుంటే ఆయనకి ఎంతో ఆనందం అనిపించింది. ఏయమతో 12 మాస్ కీర్తనో అవసాని ఆమ్ర మహోత్సవ ప్రభు కొరే దినే దినే. ప్రతిరోజు కూడా ఆ విధముగా సంకీర్తన అవసానమును చేశారు. భక్తుల యొక్క ఆకలి తీర్చడం కోసం సంకీర్తన చేస్తున్నారు ఒకసారి ఉన్నారనమాట. कोनो दिवस प्रभु भक्तगणेर सहित नगर कीर्तने श्रमयुक्त होइया जे स्थाने पहुंचाइছিলেন तथाकार সেই ভক্তের অঙ্গনকে आम्रबीज অঙ্গনে ভক্তের অঙ্গনে এক आम्रबीज रोपण করিলে তৎক্ষণাৎ ফল হইয়া ఆమ్ర మహోత్సవం హేలో. నగర సంకీర్తన చేస్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళేప్పటికీ వాళ్ళందరూ కూడా కొంచెం పరిశ్రాంతం అలసట వచ్చిందనమాట. అక్కడ ఒక భక్తుడి ఇల్లు మొత్తం ఏదో ఉంది. వాళ్ళ యొక్క పెరట్లో మహాప్రభు ఈ టెంకన పాతారు. సందర్భం సంకీర్తనే, పరిశ్రాంతము. সেই স্থানটি సంప్రతి ఆమ్రఘట్టు ఆమ్ఘాట్ ఎక్కడ ఉంది. మనం నవద్వీప్ సంపర్కం చేస్తున్నప్పుడు ఆమ్ఘాట్ అని చెప్పి రైల్వే స్టేషన్ అదేనా, రైల్వే స్టేషన్ আছে आमघाट मायापुर वहां पर संदेश है नहीं तो आमघाट रेलवे स्टेशन देखा जाए আমরা ভিতরে চলে যাই। আমি জিজ্ঞেস করলাম তখন এইটা দিয়ে আসবে না, তখন এইটাই మనం సంకీర్తన చేస్తే మాయాపూర్లో పెడతాం కదా నవద్వీప ధామ సంకీర్తనం పరిక్రమ. అప్పుడు మార్గంలో ఒకరోజు వస్తుంది ఆమ్రఘాట్ అని రైల్వే స్టేషన్ ఉంది, ఆమ్ఘాట రైల్వే స్టేషన్. ఆ చెట్టు అక్కడ ఉంది. ఇప్పుడు
మనకు కనపడుతుందా? ఆ బోర్డు చెట్లు ఉన్నాయి, అన్ని కొట్టేశారు. ఇప్పుడు ఏమి లేవు, రైలు మార్గం వేస్తారు, రోడ్లు చేస్తారు, చేసుకున్నారు. భగవంతుడు ఎప్పుడూ కూడా తన యొక్క భక్తులతో పాటే అన్ని లుప్తం చేస్తూ ఉంటాడు. మనకుంటే ఇప్పుడు అన్ని కూర్చొని అమ్ముకుంటూ ఉంటారు, లేకపోతే ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుంది, ఉంచడు భగవంతుడు. ఎందుకంటే సంకీర్తన చేసిన వాళ్ళకి ఒక దానికోసం ఇవ్వడం కోసమే భగవంతుడు చేశాడు. అంతకేనేమిటి, ఇంతకే కాదు కదా. యజమతో బారామాస్ కీర్తన. ఆ విధంగా 3.5 రోజులు కూడా సంకీర్తన అవసానం అయిపోయిన తర్వాత ఆమర మహోత్సవం చేసేవారట ప్రతిరోజు కూడా. కీర్తన కొరితే ప్రభు ఆయిలా మేఘగోన్ आपन इच्छा कोइलो मेघ निवारण। এটা দেখা যায় সীমন্তনী দেবতা আবার মাঝখানে এ তো কিন্তু মেঘ ছড়া কি বলে, মেঘ ছড়া নাকি নাম কি জায়গার নামটা কি? মেঘ ছড়া। ఒక రోజున మహాప్రభు సంకీర్తన చేస్తూ ఉంటే నల్లటి మేఘం, కారు మేఘం వచ్చిన ఇంకా చాలా మధ్యలో ఉన్నారనమాట. అటు 3 మైళ్ళు ఇటు 3 మైళ్ళు తినే కానీ ఒక ఊరు రాదు. హఠాత్తుగా మొత్తం మేఘాలను వచ్చాయన్నమాట. కుంభవృష్టి ఇంకా ఉందంటే మొత్తం ముంచెత్తి కొట్టేస్తుంది. ఆ విధంగా మేఘాలు వచ్చాయిట. మహాప్రభు మేఘాలు పొమ్మని ఎలా అన్నమాట, పొమ్మని మేఘాలు నిలిపోయాయి అనమాట, మళ్ళీ వర్షం కురవకుండా. కీర్తన కోరితే ప్రభు ఆయిలా మేఘగోన్ ఆపన ఇచ్చాయి కొయ్యలో మేఘ నివారం। একদিন মহাপ্রভু দূরভূমিতে সংকীর্তন করিতেছিলেন। সেই সময় অত্যন্ত మేఘాడంబర హొయిలో, ఒకనొక సమయంలో మహాప్రభు చాలా దూరముగా ఒక సంకీర్తన చేస్తున్నారట. అక్కడ హఠాత్తుగా ఒక్కసారి మేఘాడంబరం అంటే వర్షం కురిసే ముందు ఏ విధంగా మేఘాలు వచ్చేస్తూ ఉంటాయో పెద్ద కురిసేలాగా వచ్చేస్తాయి అనమాట. అలా వచ్చేసాయిట. ప్రభు ఇచ్చా కొరియా সেই మేఘకే జాయితే ఆజ్ఞా దేవాయ్ మీకు తత్క్షణాత్ అపసారత హొయిలో పొమ్మని చెప్పారట. అక్కడ పొమ్మన్నారు మొత్తం. అలాగే చిత్తమయ్య గారిని చెప్పి వెళ్ళిపోయి এই কারণে সেই গঙ্গাচর ভূমিকে মেঘের চর বলিয়া বলিতো, దాని పేరు మేఘేర్ చర్. ఇప్పుడు కూడా మనకి 2వ రోజు సంకీర్తన వెళ్ళేటప్పుడు సీమంతని దీవు పరిక్రమ వెళతాం, మధ్యలో ఆపి చూపిస్తూ ఉంటారు, ఇక్కడే మేఘేర్ చర్ అని చెప్పి. ఇక్కడ ఈ చోట్ల మహాప్రభు సంకీర్తన చేస్తున్నప్పుడు మేఘాలని వస్తే పంపించేశారని చెప్పి అది పంపుతాం. సంప్రతి గంగార స్రోతేరి పరివర్తన క్రమే బేల్ పుఖూరియా గ్రామ్ సై మేఘేర్ చోర్ స్థానాంతరత హోయాచే. ఇప్పుడు గంగా నది ప్రవాహ దిశను మార్చుకున్న కారణముగా అక్కడ ఒక ఊరు ఏర్పడింది. అది పూర్వకాలం ఏంటంటే గంగా నది తీరముగా ఉండే, మహాప్రభు గంగా నది తీరంగానే వీళ్ళు సంకీర్తన చేస్తూ ఉండేవారు. ఇప్పుడు బేల్బుకూరియా అని చెప్పి అక్కడ ఒక స్థానాంతరం అయిపోయింది అన్నమాట. బేల్బుకూరియా పూర్వే జఖానే ছিল সে স্থানের বর্তমান নাম তারণবাস ఓ టోటా హోయాచి, పేర్లు మారిపోయాయి అన్నమాట. ఆ విధంగా మహాప్రభు ఎన్నో రకం లీలలు చేశారన్నమాట. ఏకదిన ప్రభు శ్రీవాసే ఆజ్ఞాతిలో బృహత్ సహస్రనాం పొడో सुनिते मन हईल। একদিন মহাপ্রভু শ্রীবাস আজ্ঞা দিলেন বৃহৎ সহস্রনাম পড়তে বললেন, আমার শোনার ইচ্ছা হয়েছে। পড়িতে আইলা সবে নৃসিংহের নাম শুনিয়া আবিষ্ট হইলা প্রভু গুণধাম। అప్పుడు చదువుతుంటే তখন নৃসিংহদেবের নাম হলো, নৃসিংহের নাম শোনার সঙ্গে সঙ্গে মহাপ্রভু নৃসিংহ ভাবে ఆవిష్ట হইলেন। ఆ విధంగా శివాసముడు ఆజ్ఞాపించారట, బృహత్ సహస్రనామం చదవమని చెప్పారు. వినాలనిపిస్తుందో చదవమని చెప్పారు. ఎవరిని? శ్రీవాస పండితుడిని. ఆయన చదువుతున్నందులో నరసింహ స్వామి యొక్క పేరు నామం వచ్చేటప్పటికీ మహాప్రభు ఆ నరసింహభావంతో ఒక్కసారిగా ఆయన భావితులైపోయేట ఆవిష్టం వచ్చారు. ఆయన నృసింహ ఆవేశే ప్రభు హాతే గోదాలొయ్య పాషండి మారితే జాయ నొగరే ధాయ. ఒక్కసారిగా ఆ నృసింహ ఆవేశం వచ్చేటప్పటికీ చేతితోటి గద తీసుకొని పాషం ఉన్నది
సంహరించడం కోసం, దమనం చేయడం కోసం వెంటనే ఆయన ఊరి బయటకు వచ్చేస్తున్నారట, ఊరిలోకి వస్తున్నారన్నమాట. తర్వాత ఏం చేశారో అది కాస్త వెళుతూ మరి కనబడాలి కదా, మరి కాస్త వెలుగు రావాలి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.